సార్ హ్మ్. ఇంటర్వ్యూ ఎప్పటి నుంచి వచ్చారు? ఏం ఇంటర్వ్యూ? అదే మీరే చేయాలి సార్ మీకు షార్ట్ ఫిల్మ్ అన్నారు. షార్ట్ ఫిల్మ్ ఏంటి మన టైటిల్ ఏంటి అసలు? రోమింగ్ సైకోస్ 2. అంటే ఏంటి ఇప్పుడు జనం మొత్తాన్ని సంక్రాంతి ఫ్యామిలీ సినిమాలు అవి వస్తున్నాయి అది ఇది అంటున్నారని చెప్పేసి జానర్ మార్చేద్దామని. అలా ఏం కాదు సార్, అంటే ఇది పార్ట్ 1 ఉంది, పార్ట్ 2 కూడా అలా ప్లాన్ చేసి సంక్రాంతి అని కాదు, ఇప్పుడు కుదిరింది కాబట్టి ఇప్పుడు రిలీజ్ సార్. రాజాసాబ్తో క్లాస్ అన్నారు, డైనోసార్ ని కొడితే ఎక్కడ పేరు పట్టిద్ది అన్నారు. అలా అలా మేమేమి ఉండదు సార్. మీరు అనక్కర్లేదు, మీరు అన్న దాంట్లో 100 ఎత్తుకోవచ్చు కానీ ఏంటి ఇప్పుడు లైక్ రాజాసాబ్తో క్లాస్ అంటే ఆ రోజు రిలీజ్ అవ్వాలి సార్ సినిమా, బట్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కుదరలేదు. ట్రైలర్ ఏదో మొన్న కూడా చూసాను, అదేదో 8th అని వేసారు డేట్, మళ్ళీ రిలీజ్ అవ్వట్లేదు. మీకు అది దొరుకుతుంది రైట్ గా, ఎందుకంటే మీ షార్ట్ ఫిల్మ్ అన్నింటిలో చూసాను ఒక రిలీజ్ డేట్ చెప్పడం మళ్ళీ దాన్ని మార్చడం. అంటే ఏంటి ఇప్పుడు పోస్ట్ పోన్ రిలీజ్ అయితే మీకు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని. అలా ఏం లేదు సార్, అంటే ఇప్పుడు రిలీజ్ డేట్ అని మేము అనుకుంటున్నాం, ప్రతిసారి ఏదో ఒక సమస్య వస్తుంది సార్. లైక్ ఒకసారి ఎంటర్ అవ్వకపోవడం, ఒకసారి ఎక్స్పోర్ట్ అవ్వకపోవడం, ఏదో ఒకటి కుదరట్లేదు. మీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అవి కూడా చూసాను, దాని కింద హ్యాష్ ట్యాగ్ ఏంటి, టిఎఫ్ఐ బాగుండాలి, భీమవరం ఎస్ఆర్కేఆర్ కాలేజ్, అంటే ఏంటి ఇదో ప్రాంతానికి ఒక కాలేజ్ వాళ్ళకి మాత్రమే ఆ లిమిట్ అనే? అలా ఏం లేదు సార్, లైక్ అది ఎవరైనా చూడొచ్చు, అంటే అక్కడ తీసాం కాబట్టి ఆ హ్యాష్ ట్యాగ్స్ చేసాం. అంటే మరి మిగతా వాళ్ళందరూ ఏమవ్వాలని ఆ ఇంగ్లీష్ వాళ్ళకి అంత బుర్రలేదనా, లేకపోతే అక్కడ ఉన్న మాత్రం? అలా ఏం కాదు సార్, ఇప్పుడు అక్కడ ఆ లొకేషన్ లో చేసాం కాబట్టి ఆ హ్యాష్ ట్యాగ్ వేసుకున్నాం, రీచ్ వచ్చింది. నేను ఎందుకు అడుగుతున్నాను అంటే, ముందు కూడా చూసాను మీకు దొరబొమ్మ లైట్ గా రాజాసాబ్ అని, ఓజీ అని, ఇలా అంటే క్యాస్ట్ డివైడ్ చేస్తున్నారు. క్యాస్ట్ అసలు క్యాస్ట్ ఇక్కడ రాలేదు సార్, క్యాస్టే రాలేదు సార్. లైక్ ఈ సినిమా కూడా ఎక్కడ క్యాస్ట్ గురించి కాదు, ఇది ప్రాపర్ ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీతోనే చూడండి. అనాథలు చూడలేరా బ్రో సినిమాలు? అలా ఎవరైనా చూడొచ్చు. ఇప్పుడు మీ సినిమా ఏంటి ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ? అలా ఏం సార్, ఎవరైనా చూడొచ్చు ఫ్యామిలీ ఆడియన్స్ అంటే. మా టైటిల్ అలా పెట్టారు కదా, రోమింగ్ సైకో అని. అంటే లైక్ ఆ టైటిల్ ఇప్పుడు మంచి బాల్డ్ అని చెప్పి చర్చ్ సినిమా చూస్తే చూడగా టైటిల్ దాని విలన్ని జస్టిఫై చేసి అంతే. దీనికి 1 కూడా ఉన్నట్టుంది కదా? 1 ఉంది సార్, లైక్ చెప్పారు మన టీం చెప్పారు, చూడాలనుకున్నాను కానీ ఎంత ఎక్కువ ఉంది కదా, మళ్ళీ బాగుంటుందో లేదో అంతే. లైక్ అది టెక్నికాలిటీస్ అంతేం బాగాలేదు సార్, అప్పుడు కొంచెం సరిగ్గా లేదు, బట్ ఇది చాలా బాగుంటది. ఇది 40 minutes లెంత్ రన్ టైం వచ్చింది. చూడండి, మీ క్యూబ్ లో పంపిస్తాను మర్చిపోయింది. ఏంటి ఇప్పుడు అలా మొత్తం మీద ఏంటిది, ఎన్ని సార్ మొన్న చూసాను, అదేదో లేట్ నైట్ అనేదో కొంచెం లవ్ స్టోరీ లాంటి చేసావు. అన్ని షార్ట్ ఫిల్మ్ చూడలేదు, మామూలుగా షార్ట్ ఫిల్మ్. ఈ షార్ట్ ఫిల్మ్ చూసే టైం నాకు ఉండదు ప్లేస్ కి. మళ్ళీ ఎందుకు ఈ జానర్ అంటే, ఏ జానర్ అయినా చేయగలరు, త్వరగా డైరెక్టర్ అయిపోవాలని. అలాగే అసలు లైక్ అప్పుడు స్క్రిప్ట్ అది బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది, హీరోయిన్ కూడా సెట్ అయింది, సో ఆల్ గుడ్ కాబట్టి తీసాం. సర్లే, ఇంక నీ షార్ట్ ఫిల్మ్ అయ్యి నాకు మామూలు సినిమా చూసే టైం లేదు. మళ్ళీ రిలీజ్ డేట్ సార్ లైక్ ఈ రోజు మాక్సిమం 14 కానీ 15. అంటే 14, 15 అంటే ఏంటి, ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ పండగలకి అంత ఖాళీ ఉంటారు నీ ఫీలింగ్? లేదు సార్, లైక్ అంటే ఆ రోజు అంతా అలసిపోయి సాయంత్రం కొంచెం రిలాక్స్ అయి పడుకునే టైంలో చూడొచ్చండి, అందరూ ఫ్యామిలీ అంతా కూర్చొని ఒక దగ్గర సాయంత్రం టీవీలో కానీ ఫోన్లో కానీ. మొత్తం మీద చేసావు కదా, ఆల్ ది బెస్ట్. నేను నా టీం చూస్తారులే, నేను చూడకపోయినా చెప్తారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అన్నా ఇంటర్వ్యూ అంతా చేశారు, మీ ఫ్యాన్ కూడా చెయ్యి. యాత్ర అయిపోయింది కదా, గుర్తున్నా మీరు లేకుండా అలా కెరీర్ అలా బిల్డ్ అయింది. ఈ డైలాగులన్నీ మాదే చెప్పడం వరకు కాదు. ఏంటన్నా మరి సినిమా సంగతి? సినిమా అది కొన్ని గ్లిచెస్ దాని వల్ల లాగ్ అవుతుంది, మాక్సిమం రేపు రిలీజ్ అయిపోతుంది 14-15. ఏంటన్నా మామూలుగా చూడడానికి కొంచెం మాస్ గా కనపడుతూ సైకో అంటున్నాం. అదే అది సైకో నేను కాదు, సైకో వేరే వాడు ఉన్నాడులే,
సినిమా కొంచెం అలాంటి ఆ టైప్. నువ్వు కూడా అలాగే ఉండాలన్నా అంటే జోక్లు కట్. అన్న క్వశ్చన్ అన్న చెప్పాలి. ఏ మంచాలు నేను మంచాను ఇద్దరం మంచోళ్ళు. ఇద్దరు మంచాలు అంటే కాదన్న రెండు కళ్ళు అలాంటివి కాదన్న ఇద్దరం మంచోళ్ళు. మా పొరలో ఉన్నాడు కదన్న అనుదీప్ అని అనుదీప్ అనుదీప్ తో హీరో సినిమా చేస్తాను కదా అనుదీప్ హీరోగా తను కొంచెం గేట్ ప్రిపరేషన్ జాబ్ దీంట్లో బిజీగా ఉన్నాడు. అదైన తర్వాత ఆయన హీరోయిన్ ఎవరన్నా హీరోయిన్ హీరోయిన్ ఇంకేం అనుకోలేదు. ఒకసారి అనుదీప్ తో మాట్లాడాక చెప్పాను. అంటే మీ ప్రతి సినిమాలో హీరోకి మిగతా ఎవరికి ఉండదని కదా మీరే సెలెక్ట్ చేసుకుంటారు కదా హీరోయిన్ మీకేవో కావాల్సిన క్వాలిటీస్ ఉంటాయి కదా అదేంటంటే లైక్ హీరోయిన్ అనేది నా సినిమాలో లేట్ నైట్ లో ఉన్నా దాంట్లో నేను చేయలేదు కదా. రోమింగ్ సైకిల్ పార్ట్ 1 లో నుంచి లాస్ట్ లో చిన్న క్యారెక్టర్, పార్ట్ 2 లో కూడా ఫస్ట్ లో చిన్న క్యారెక్టర్ ఉంటది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. ఆమె బాగా చేసింది కావ్య అని. ఇంకో క్వశ్చన్ అన్న నువ్వు అసలు అర్థాలంటాడు అడుగు. ఈ ప్యారలల్ యూనివర్స్ లు ఈ కథలో ఇట్ల నుంచి ఎప్పుడు బయటకు వస్తావు అది తీసే కదా ప్యారలల్ యూనివర్స్. అది ఒక లేట్ నైట్ లోనే ఉంది అంతే. దాని తర్వాత ఇంక తీయలేదు. అటు సైడ్ కూడా వెళ్ళ పాపం అర్థమైంది అనుకున్నాను జనాలకి. లాస్ట్ లో చాలా మందికి అర్థం కాదు. ఇప్పుడు అర్థమైంది. యాత్రి గురించి నీ ఒపీనియన్ ఏంటండి? యాత్రిగా బాగుంది. ఎవరు బాగా చేస్తారు చేసిన ముగ్గురులో నువ్వు కాకుండా? కాకుండా అంటే నువ్వు బాగా చేసావుగా. నేను ఫీల్ అవుతాను కదా. లేదు నువ్వు చాలా బాగా చేసావు. ఎర్రదీపు అది నువ్వు బాగా చేసావు. నువ్వు నాకు చెప్పన్నా ఆన్లైన్ అడుగుతా వాడు సెట్ లో ఉన్నాడు కాబట్టి వాడి ఒపీనియన్ కూడా అడుగుతున్నాను. చంపదెబ్బకు మీరు ఇచ్చిన రియాక్షన్ నీకు పర్సనల్ గ్రడ్జ్ ఉందన్నా కదా. అంటే నాకు బయట లేని క్యారెక్టర్ ప్లే బాయ్ క్యారెక్టర్ లో ఆడదయ్యారు ఇలాంటివి కానీ మంచి క్యారెక్టర్లు ఉంటే పోవు కదా నాకు. అది లైక్ అలా ఏం లేదు. లైక్ అంటే అప్పుడు నువ్వు బాగా చేస్తావు, బాగా సెట్ అయ్యేది దానికి. అంటే ఏంటంటే నన్ను బ్యాడ్ చేద్దామని ఉన్నా. బ్యాడ్ చేస్తాం కాదు, లైక్ ఈడు ఎలా ఉంటే అలా చేస్తున్నాం క్యారెక్టర్ లో. ఎవరైనా వింటే అర్థం చేసుకుంటే చేసుకోండి. థ్యాంక్ యూ. రిలీజ్ డేట్ ఎందుకులేండి అన్న అలాగే ఒకసారి చూద్దాం. లేదు రేపు రిలీజ్ చేద్దాం, ఎల్లుండి రిలీజ్ చేద్దాం. మాదేముందన్న మేము కావాలంటే ఒక రాత్రి దించామన్నా దించేస్తుంది. నైట్ కి రాదు, నైట్ కి ఎక్స్పోర్ట్ అవ్వదు. 10 రోజుల నుంచి చెప్తున్నా 50% 90% ఎంటరింగ్ అని అవ్వట్లేదు. అది రేపు రిలీజ్ చేద్దాం, ఎల్లుండి రిలీజ్ చేద్దాం. నువ్వు చెప్పు. లేదు నువ్వు చెప్పు. రేపు అంటే రేపు, ఎల్లుండి అంటే ఎల్లుండి. నాదే ఉందన్న ఇప్పుడు ఏదో దీన్ని కంట్రోల్ అంటే నువ్వు ఏ వద్దాస్తున్నా నా దగ్గర అనవసరంగా. అంటే ఏది మాట ఒపీనియన్ లేదని నీ గురించి తక్కువ అనుకుంటుంది, నా గురించి తక్కువ. అంటే అలా లేదు లైక్ అంటే నువ్వు ఫీల్ అయినా నాకు పర్లేదు అన్న. ఏదో డామినేట్ ఉన్నాడు కాదని ఆ ఫీల్ అవుతుంది. ఎవరేమనుకున్నా నువ్వు చెప్పు. మామూలు నాకు ఒకటి ఉంది, నువ్వు మామూలుగా ఏం చెప్తూ దాన్ని బట్టి అందరూ లైక్ నాకేమో తెలుసు పర్సెంటేజ్ తీసుకొని చేద్దాం. సర్వే గట్రా నేను ఏం చేయలేదా. అదే అందుకే నేను చేస్తున్నాను. నువ్వు చెప్పు, నెక్స్ట్ వాడు చెప్తాడు. మీరిద్దరు చెప్పిన దాన్ని బట్టి రేపు చేద్దాం, ఎల్లుండి రిలీజ్ చేద్దాం సినిమా. నాదేం లేదండి, 1 చూడలేదు చెప్పాలంటే. 2 అడుగుతున్నాడు. 1 అంటే అంత బాగోదు, అది లెంత్ ఎక్కువ. వీడు చూడలేదు, చాలా మంది చూసుండ్రు. ఏం పర్లేదు, 1 చూడకపోయినా 2 చూడండి, చాలా బాగుంటది. మళ్ళీ చెప్తున్నాను, అది కాదు. రేపు రిలీజ్ చేద్దాం, ఎల్లుండి రిలీజ్ చేద్దాం. రిలీజ్ డేట్ చెప్పు బాబు, వెయిట్ చేద్దాం. ఇంకో క్వశ్చన్ మంచిగా అడ్రస్ ఇస్తాను. అంటే మీ సినిమా ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయితే ఇక్కడికి రండి అని మీరు తమ్ముగా చెప్పండి. మళ్ళీ మంది ఇచ్చినా బాగుంటది అంటారు. ఏంటంటే అవుట్పుట్ తేడా కొట్టింది. అవుట్పుట్ ఏం తేడా రాలేదు. అలానే ఇంటి అడ్రస్లు ఇచ్చి ముందు ఛాలెంజ్ చేసి ఇవన్నీ ఎందుకు. బాగుంటది, చూడండి. బాగాలేకపోతే లైక్ నెక్స్ట్ సినిమా ఇంకోటి చేస్తాం కదా. బాగున్నా మానేమో, బాగోపోయినా మానేమో. నెక్స్ట్ ఇంక ఇంప్రూవ్మెంట్ అయ్యింది. కామెంట్స్ లో కాస్త చెప్పండి ఏమైనా ఫీడ్బ్యాక్స్ ఉంటే. అది అంత ఇప్పుడు ఇంటి అడ్రస్లు ఇచ్చి ఇదంతా చేసి మనం కూడా చూసాను. ఇంకో క్వశ్చన్ మీ షార్ట్ ఫిల్మ్స్ రిలీజ్ అవుతా ఉంటాయి కదా, ఆ కింద కామెంట్స్ చదువుతాను. చూస్తా, కొన్ని చూస్తాను.
కామెంట్ లో నేను గమనించినంత వరకు మిమ్మల్ని మెన్షన్ చేస్తా తక్కువ ఉంటాను. అది నాకు బాధ వేసి నేను ఇంకా మిమ్మల్ని మెన్షన్ చేస్తాను, అంతేకాదు నాకు అనిపించి మెన్షన్ చేయండి. నాకు ఫ్యాన్ లైక్ అని నేను డైరెక్టర్ కదా, నాకు పెద్ద ఫ్యాన్స్ ఎవరు లేరు. ఆ షార్ట్ అఫ్ కోర్స్ హీరోకే కదా కింద కామెంట్స్ గానీ అరుపులు గానీ వచ్చాయి. ప్రభు అని లైక్ తనకి రోమింగ్ సైకిల్ ఎక్కువ intensity బాగా కూడా బాగుంటారు కదండి హీరో. ఉంటుంది. అది జోక్ అన్న జోక్. అది అర్థమైంది. నేను చేసేదైతే అవుట్ అండ్ అవుట్ నేను చేసేది ఒకటి ఉంది. అది సూన్ దాని తర్వాత లైక్ వచ్చింది. అది ఎప్పుడు వదులుతారు నా మీదకి? వచ్చింది 2026 లోనే. కాస్త టైం తీసుకొని రాస్తున్నాను దానికి కూడా స్టోరీ. వచ్చింది, బాగుంటుంది. మా కాలనీలో దగ్గర పరిస్థితి ఏంటన్నా మరి? మా కాలనీలో దెయ్యం October 5th రిలీజ్ అని చెప్పే కదా, అది ఎపిసోడ్ 1 వదులుతాం October 5th కి. చదువుతాను, ట్రై చేయొచ్చు కదా. October 12th. ఓకే, October 12th 2026 మా కాలనీలో దెయ్యం ఎపిసోడ్ 1. ముందే చెప్తున్నా, అది అసలు లైక్ అది చిన్నప్పుడు చేసింది కదా, పర్లేదు చూస్తారంట ఆడియన్స్. ఆ డేట్ చాలా మంచి డేట్ అండి. మీరు పర్సనల్ లోకి వెళ్ళిపోకూడదు. ఇది ఇంటర్వ్యూ. ఇది అన్న మన ఆడియన్స్ అటెండెన్స్ మనకు చాలా తక్కువ అన్న. మీరు ఎంతసేపు ఓకే, ఎక్స్పోర్ట్ ఎప్పుడైతే తెలియదు. ఎక్స్పోర్ట్ అయింది లేదు, ఎక్స్పోర్ట్ అయిపోయింది. నైట్ 2 కల్లా వచ్చేసిద్ది అవుట్పుట్. చూసి నైట్ 2 అది ఏ 2 అనేది తెలియదు. నైట్ 2 AM కి ఈ రోజు డేట్ అంతా 14వ తారీఖు 2 గంటలకి అవుట్ లైక్ ఎక్స్పోర్ట్ అయిపోతుంది. మీకు January 14th కానీ 15th కానీ వస్తున్నాం అని చెప్తాడు. అంత పెట్టుకో తెలుసు నాకు. షార్ట్ ఫిలిం ఇప్పుడంటే ఎప్పుడు అనుకుంటున్నారు? అది 14 కానీ 15 చూసారండి రాజ్యసభలో చూశాను. రెవెన్యూ అది కొంచెం ఇబ్బంది ఉన్నట్టుంది కదా, మీ హీరింగ్ ఏంటంటే ఇంకా ఉంది. మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, కావాలని చెప్దాం, మీకు తెలియకపోతే మళ్ళీ. లైక్ బాగుంది. రెవెన్యూ అంటే పర్లేదు, ఇప్పుడు బాగానే వచ్చింది, ఇంకా రావాలి, వస్తే బాగుంటుంది సినిమాలు. ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ గురించి మీరు ఏం చెప్తారు? బాగుంటది, లైక్ ఒక మంచి సినిమా, లైక్ మంచి షార్ట్ ఫిల్మ్. డ్రగ్స్ గురించి, స్టూడెంట్స్ ఎలా పాడైపోతున్నారు, కామెడీగా. ఈ మధ్యన అందరికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది కదా, స్టూడెంట్స్ అని తీసేయడం, సిరీస్ పెట్టేయడం అలా అయిపోతుంది కదా. మీరు కూడా అలాగే ఉంటుంది? మాది అలాగే ఉండదు అంటే, ఇది లైక్ టోటలీ డిఫరెంట్ గా ఉంటుంది. ఇది కొంచెం కామెడీగా ఉంటది. ప్యారల్ గా 3 స్క్రీన్ ప్లేస్ వెళ్తాయి, 3 ప్లాట్స్. సో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మొత్తం డ్రగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయం, కొంచెం లోపల ఉంటుంది. అది మీరు చూస్తే అర్థం, రేపు ఎల్లుండే కదండి. మీరు ఇప్పుడు దాకా వర్క్ చేసిన యాక్ట్రెసెస్ లో, కొన్ని సైడ్ క్యారెక్టర్స్ లో మీ క్రష్ ఎవరన్నా ఉన్నారు? లేరండి, అందరూ చెల్లెళ్ళతోనే సమానం. అంటే మనం చూస్తూ ఉంటాం కదా, అప్పుడప్పుడు కొంతమంది చెప్తా ఉంటారు కదా, ఇలా నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని అలా షార్ట్ ఫిల్మ్స్ లో తీసాను, ఫిల్మ్స్ లో తీసాను. మీరు కూడా అలాగే? లేదు, దీంట్లో మొత్తం డ్రగ్స్, క్రైమ్ ఇవే కదండి. ఎక్కడ స్కోప్ లేదు. లేట్ నైట్ వచ్చి సైఫై సినిమా, దానికి స్కోప్ ఉండదు. అంటే నేను స్కోప్ గురించి అంటున్నాను, ఇప్పుడు పర్సనల్ లైఫ్ గురించి నాకు తెలియదు. మీరు కూడా ఇప్పుడు డ్రగ్స్ కేసు ఏం సార్ అంటే రూమర్స్ ఉన్నాయి. ఇంకా ఈ యూట్యూబ్ వ్యూస్ మీద రెవెన్యూ సంగతి ఏంటంటే, రెవెన్యూ అది ఇంతకుముందు కాపీ రైట్ ఉండడం వల్ల. ఇప్పుడు మీరు రెవెన్యూ గురించి అడుగుతున్నాం అనుకోకండి, ఎందుకంటే నా మెయిన్ పాయింట్ అదే. నేను ఏ ఇంటర్వ్యూ చేసినా రెవెన్యూ గురించే మాట్లాడతాను. మీ సినిమా గురించి నాకు అనవసరం, మీ గురించి నాకు అనవసరం. వచ్చే డబ్బుల గురించే నాకు కావాలి. అది అర్థమైంది. అండ్ రెవెన్యూ అంటే పెద్దగా లైక్ ఎన్ని అవర్స్ రావాలి? అది 500 వాచ్ అవర్స్, 3,000 వాచ్ అవర్స్ వస్తే అప్పుడు వచ్చిందంటే మనకి ఎంతమంది ఉన్నారు? మనకి 700 ఉన్నారండి. ఇంకా 2.3K వాచ్ అవర్స్ వస్తే అప్పుడు అయిద్దండి రెవెన్యూ. సో మీ ఇంటర్వ్యూ ద్వారా అయినా కాస్త వ్యూస్ పెరిగి ఆ 2.3K వాచ్ అవర్స్ వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. అదే నేను ట్విట్టర్ లో ట్వీట్ చేశానంటే దాని కింద చాలా మంది బ్లాక్ అవుతా ఉంటారు, తాత ఉంటుంది.
థ్యాంక్ యూ అండి. అంటే మిమ్మల్ని కించపరుచుకున్నాను. ఓకే మీరు ట్విట్టర్ లో కూడా చేసి కాస్త చేస్తాను, ఎందుకైనా మీరు అంతగా అడగాలి. ఆ, మీ సినిమాలో యాక్ట్రెస్ అది ఫోటోలు ఉంటాయి కదా, ఒక ఫోటో ఇస్తే మెయిన్ ఫోటో అది క్లిక్ అవుట్ చేసి నేను అదే పోస్ట్ చేస్తానండి. మీకు నాకు సరే. హీరోస్ గురించి జాన్ 14 కానీ 15 కానీ రిలీజ్ అండి ఈసారి షూర్ పక్క మీరు ఎప్పుడైనా రిలీజ్ చేస్తున్నా యాక్ట్రెస్ ఫోటో పెట్టండి చాలు, నేను ట్వీట్ వేస్తాను. పెడతాం షూర్ థ్యాంక్ చాలా మందికి డౌట్ ఉంది, ఈ చిత్రం ఎందుకు డిలే అవుతుంది, ఆలస్యం అవుతుంది. ఈ ఆలస్యం, ఈ జాప్యం చాలా సముచితం నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ చిత్రం సెకండ్ హాఫ్ మొత్తం విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ మీద ఆధారపడి ఉంది. మీకు అత్యున్నతమైన ప్రమాణాలతోటి, ద బెస్ట్ క్వాలిటీ తోటి ఇది మీ ముందుంచాలి, మీకు అందివ్వాలన్న దర్శక నిర్మాతల ప్రయత్నమే ఈ జాప్యానికి ప్రధానమైన కారణం. లైక్ షేర్ సబ్స్క్రైబ్ జేడిఎస్ థ్యాంక్ యూ జేడిఎస్ మర్చిపోకండి. థ్యాంక్ యూ